అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ థియరీ వచ్చింది. అయితే అందులో ఏమంటున్నారంటే ఎక్స్-మెన్ మన టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ తోటి ఫైట్ చేస్తారంట. సో మనం ప్రాబబిలిటీ చెక్ చేద్దాం. ఒకవేళ ఎక్స్-మెన్‌కి, టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్‌కి ఫైట్ జరిగితే ఎంతమంది ఎక్స్-మెన్‌ని మన టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ డిఫీట్ చేయగలుగుతాడు. సో నాకేమనిపించిందంటే ఈజీగా స్పైడర్ మ్యాన్ సైక్లాప్స్‌ని, బీస్ట్‌ని, మిస్టిక్‌ని, గ్యాంబెట్‌ని డిఫీట్ చేయగలుగుతాడు. ఎందుకంటే స్పైడర్ సెన్స్ ఉంది. మళ్ళీ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉంది, అజిలిటీ ఉంది, స్పైడర్ వెబ్స్ ఉన్నాయి. ఇవన్నీతోనే ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే స్పైడర్ మ్యాన్ ఎప్పుడు తన పంచెస్ ని హోల్డ్ చేసుకుంటాడు, ఆపుతాడు. ఎంత ఫుల్ పవర్స్ తోని ఫైట్ చేయకుండా 10 or 20% పవర్ తోని ఫైట్ చేస్తుంటాడు మనోడు. సో అట్లాంటిది నేను ఫైట్ ఇప్పుడు చేయకపోతే వరల్డ్ మొత్తం ఎండ్ అవుతుంది అని ఫీలింగ్ స్పైడర్ మ్యాన్ కనుక వస్తే హీ డజంట్ హోల్డ్ హిస్ స్ట్రెంగ్త్. సో జస్ట్ ఇమాజిన్ ఈజీగా వీళ్ళ నలుగురిని అయితే వేసేస్తాడు. అండ్ కొంచెం మనకి స్పైడర్ బాబుకి కొంచెం డిఫికల్ట్ అయ్యేది మాత్రం వుల్వరీన్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ క్యారెక్టర్ టు డిఫీట్. ఎందుకంటే వుల్వరీన్ కి హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది, అడ్మాంటేమ్ స్కెలిటన్ ఉన్నాయి, వాడు రీజనరేట్ అయిపోతాడు. కాకపోతే హోల్డ్ చేయగలుగుతాడు. అంటే నా ఎంటైర్ డిఫీట్ అంటే మొత్తం కిల్ చేయకుండా హీ క్యాన్ హోల్డ్ ఇన్, అంటే ఒక గంటను, ఒక అర్ధ గంటను సేపు ఇట్లా హోల్డ్ చేయగలుగుతాడు. మనోడికి హార్డెస్ట్ అపోనెంట్స్ ఇన్ ఎక్స్-మెన్ టీమ్ అంటే స్ట్రాంగ్, జీన్ గ్రే, ప్రొఫెసర్ ఎక్స్ అండ్ కొలాసిస్. వీళ్ళందరూ హైయెస్ట్ పవర్ ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళని డిఫీట్ చేయాలంటే మన స్పైడర్ కష్టం, చాలా కష్టం. అసలు వీళ్ళని డిఫీట్ చేయలేడు యాక్చువల్ గా. సో ఒక 5 మెంబర్స్ అయితే మన టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు. మిగతా వాళ్ళని డిఫీట్ చేయడానికి స్పైడర్ మ్యాన్ కి కొంచెం ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి. అప్పుడైతే హీ క్యాన్ ఏబుల్ టు డిఫీట్ ఎంటైర్ ఎక్స్-మెన్. టోబీ మెగ్వైర్ యూనివర్స్ లో స్పైడర్ మ్యాన్ ఒక్కనికే సూపర్ హీరో పవర్స్ ఉంటాయి. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇంకెవరికి లేవు. ఒక 5 మెంబర్స్ ఆఫ్ ఎక్స్-మెన్ ని మాత్రం ఈజీగా స్పైడర్ మ్యాన్ చంపేయగలుగుతాడు. బట్ ఇంకా మిగతా వాళ్ళని చంపడానికి మనోడికి ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి. సో మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద హైప్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ అ న్యూ యూట్యూబ్ ఛానల్, వీ నీడ్ సమ్ సపోర్ట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.